మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు దేవా. మరి నేను ఈ దినం ప్రభువా ఈ యొక్క సువార్త ప్రభువా, మరి నా తండ్రి మర్మమును ప్రభువా మరి బయలుపరచు వరకే నీకు ఇచ్చిన కృపను వందనాలు స్తోత్రాలు దేవా. మాట్లాడుచుండగా మీ పరిశుద్ధాత్మను, సర్వోన్నతమైన శక్తిని దేవా ఆపై ఉంచుము ప్రభువా. నీ ప్రత్యక్షత అనుగ్రహించి దేవా, ప్రతి మాట దేవా నా తండ్రి నీకు మహిమ కనుక ఉన్నట్లు సహాయం చేయమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం యేసుక్రీస్తు ప్రభువారు ఒక లేఖనాన్ని రాయించినటువంటి సందర్భాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సిమోను పేతురును, దిదుమానబను తోమాయు, గలిలేని కానాను ఊరువాడగు నతానేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండిరి. 3వ వచనం, సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమను నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించినప్పుడు ఆయన వెంబడించిన శిష్యులతో జరిగిన సంభాషణ ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మరి శిష్యులకి ప్రత్యక్షమయ్యి వారితో జరిగిన సందర్భం. వాస్తవానికి అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నది ఏమనగా, ఆయన ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆయన సర్వోన్నతమైన శక్తిగల దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఈయన సమాధి చేయబడి తిరిగి లేచి మరలా పరలోకాలకు వెళ్ళవలసిన ఆయన మరలా శిష్యులకు ఎందుకు ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించినప్పుడు ఆయన వెంట శిష్యులు వెంబడిస్తూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక గొప్ప గొప్ప సంగతులు వాళ్ళు తెలిసి వచ్చారు. ఆయన అనేకులు స్వస్థపరిచి చూశారు శిష్యులు. ఆయన సమాధి నుంచి లేపని వారిని చూశారు. ఆయన 5 రెట్లు 2 చిన్న చేపలు 5,000 మంది పంచగా కూడా చూశారు. అంతేకాదు దెయ్యాలు పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టి చూశారు. ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చూస్తూ వచ్చారు. వాళ్ళెంతో ఆశ్చర్యం కలిగింది. పేతురైతే నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అని కూడా అంటారు. అంటే అంత దగ్గరైపోయినటువంటి శిష్యులు ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు నేను చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను, మీరు నా సాక్షులై ఉండాలి, మీరు నా మరణ పునరుత్థాన ప్రచురం చేయాలి, ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలని అనేకసార్లు చెబుతూ జరిగింది. ఆ సందర్భం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం, చంపబడటం, సమాధి చేయబడటం జరిగినాయి. అప్పుడు ఒక రాజు పిలాతు ప్రధాన యాజకులు కూడా మరి ఆయన సమాధికి మొదలువేయడం జరిగింది. లేస్తారేమని కాపలాదారులను పెట్టడం జరిగింది. అంత జరిగింది. వీళ్ళు మాత్రం ఏం చేశారు? యేసుక్రీస్తు లేచినప్పుడు ఆయన్ని ప్రకటించడం మానేసి మరలా వెనక్కి సేవలు పడతాకి వెళ్ళారు. మనం యేసు ప్రభువును ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని మనం ఎంతో సంబరపడ్డాం, ఎంతో సంతోషిస్తున్నాం, ఈస్టర్ చేసుకుంటున్నాం, ఆయన్ని గొప్ప ఆలోచిస్తున్నాం. కానీ ఆయన మాత్రం సంతోషం లేదని. అరే, నేను నాతో ఉన్నారే, 3.5 సంవత్సరాలు నాతో కలిసిమెలిసి ఉన్నారే, 5 రెట్లు 2 చేపలు 5,000 మంది పంచితే చూశారే, నేను సమాధి చేయబడతాను,
నేను సిలువలో మరణిస్తాను, సమాధి చేయబడతాను, మళ్ళీ తిరుగులేస్తానని చెప్పానే, నన్ను ప్రకటించాలని కూడా చెప్పానే. అరే మరలా వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారే, మరి ఈ శిష్యులు నా ప్రకటించబోదు, నన్ను ఇంకెవరు ప్రకటిస్తారు అని ఎంతో చింత, ఎంతో బాధ. ఆయన చాలా చింతతో ఉన్నాడు అన్నమాట ఆయన. అప్పుడు ఆయన అరే నేను మగ్దలేని మరియను కూడా పంపానే, మగ్దలేని మరియకి వచ్చి నేను ప్రభువుని చూశాను, ప్రభువు లేచారని చెప్పారే, అయినా వీళ్ళు పట్టించుకోలేదే, మరలా చేపలు పట్టకెళ్ళారనే బాధ. వెనక్కి తిరిగే అనుభవం అనమాట. పేతురు అయితే ఉంటాడు, ప్రభువా నీకోసం నేను ప్రాణం పెడతాను అంటాడు. ఉదయం రాని వచ్చింది, నువ్వు ముమ్మారు ఆబాదం అంటావు. ఆబాదం ఉన్నప్పుడు కూడా ఎంతో పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు, ఎంతో కన్నీరు కాస్తాడు. అతని జీవితాంతం కూడా కోడి కూస్తే సార్లు ఏడుస్తూ ఈ కళ్ళ నీళ్ళు వచ్చాయంట పేతురుకి. అంత వేదన అనిపిస్తూ వచ్చాడు పేతురు. అలాంటి వాళ్ళు చేపలు పడతాకి వెళ్ళేప్పుడు ఆయన వాస్తవానికి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకి వెళ్ళాలని ఆ భవిష్యత్తు ప్రణాళికను ఆపుకొని మరలా 40 దినాలు భూమి మీద సంచరించడానికి తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే చెదిరిపోయినట్టు వెళ్ళి మరలా సమకూర్చాలి, మరలా ఇలా నా మరణ పునరుత్థానం ప్రకటించాలి, నేను సజీవుడని నాకు తెలియపరచాలని పరలోకి వెళ్ళవలసిన ఆయన 40 దినాలు భూమి మీద సంచరించాల్సిన పరిస్థితి వచ్చింది. 40 దినాలు భూమి మీద ప్రకటించి మరలా బలపరచడానికి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మంచి మాట అంటారన్నమాట. ఏమంటారంటే, చిన్నపిల్లారా మీ వద్ద నాకు ఏమన్నా ఆహారం ఉంది అంటారు. అంటే ఎంత ప్రేమతో పిలిచాడంటే ఆయన చిన్నపిల్లలారా అంటే. అప్పుడు ఒక ఆయన శిష్యుడు అంటారు, ఈయన ప్రభు సుమి అంటారు. అంటే వాళ్ళని మళ్ళీ సమకూర్చిన కొరకు, వాళ్ళని బలపరచిన కొరకు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరామర్శించడానికి వచ్చి వాళ్ళతో పరామర్శిస్తూ వస్తారు. అందుకే పేతురుతో అంటాడు, సిమోని పేతురు నా గొర్రెలు మేపుతావా అంటే. సిమోని పేతురు నన్ను ప్రేమించున్నావు అంటారు. అవును ప్రభు నేను ప్రేమించున్నాను, నా గొర్రెలు మేపమంటారు. సిమోని పేతురు నన్ను ప్రేమించున్నావు అంటే, నేను ప్రేమించున్నాను ప్రభు, నా గొర్రెలు ఖాయమంటారు. సిమోని పేతురు నన్ను ప్రేమించినట్టు అది నీకే తెలియదు ప్రభు అని వ్యసన పడుతుంటాడు. అంటే ఏంటంటే ఎందుకు అన్నారంటే, పేతురు నువ్వు ఈ వలలు, ఈ అలలు, ఈ చేపలు చూసి కాదు, నిన్ను మనుషుల పట్ల జాలరుగా నేను చేయాలనుకున్నాను, మరలా నువ్వు చేపలు పడతాకి వెళ్ళావు, అందుకు నన్ను ప్రేమిస్తున్నామని అంత ప్రత్యక్షం అవుతాడు, వ్యక్తిగతంగా అవుతాడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు పేతురు చెప్తాడు, నిన్ను సాతాను జల్లు ఆడిస్తాడు ఉంటుంది యోహాను సువార్తలో. అప్పుడు సాతాను పెట్టే ప్రతి ప్రేరణ పేతురు చూపిస్తూ వస్తారన్నమాట. అప్పుడు వాళ్ళ జీవితాలు తారుమారు అయిపోతూ ఉంటాయి. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు, కానీ నన్ను తలకిందులు సిలువేయండి, నేను సువార్త ప్రకటించడం ఉండలేను, నా ప్రభు కోసం నేను ప్రాణాలను పెడతాను, త్యాగాలు చేస్తూ వచ్చారు శిష్యులు. 12 మంది చల్లాసిద్దరైపోయారు, హతసాక్షులు అయిపోతూ వచ్చారు. ఎప్పుడంటే 40 దినాలు భూమి సంచరించి ఆ శిష్యులను సమకూర్చి వాళ్ళని బలపరిచి ఆ మీద పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాళ్ళని గొప్పగా శక్తివంతం చేసేప్పుడు అప్పుడు ఆరోహణం వేయడం అనమాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ముందుకు సాగిపోవాలని. మరి మనం ఒకసారి నువ్వు తీర్మానం చేసుకున్నావే, ప్రభువా ఆకలిగానే అనుభవిస్తాను, ఆహారం లేకపోయినా పర్లేదు, వస్త్రం లేకపోయినా పర్లేదు, నన్ను హేళన చేసిన పర్లేదు, నన్ను అవమానపరిచిన పర్లేదు, నీ కోసం నిలబడతాను ప్రభు అని తీర్మానం చేసి వచ్చావే, మరి అంతా ఏమైపోయింది? మరలా లోకం పేతురు ఆ శిష్యులు మరలా చేపలు పట్టడానికి వెనక్కి తిరిగినట్లు మరలా మన లోకం వైపు వెళ్ళటం, ఆ లోకాన్ని ఆశించటి, ధనాన్ని ఆశించటి, అధికారాన్ని ఆశించి
మంచి పేరు ప్రతిలు ఆశించి ఇంకా వెనక్కి తిరిగే పరిస్థితులు అయితే మరి అప్పుడు తీర్మానం తీసుకున్నటువంటి ఆ తీర్మానం ఏమైపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్పందించట్లేదా? నువ్వు పరిశుద్ధాత్మ ఒక శక్తికి నువ్వు ఆధారపడలేదా? పరిశుద్ధాత్మ నువ్వు అనుసరించట్లేదా? వెనక జీవితం ఏంటో యేసుక్రీస్తు ప్రభు పౌలు అదే పౌలు అంటాడు, నేను ముందున్న వాటికే పరిగెత్తున్నాను అంటాడు, వెనుకున్నట్టే మరిచానంటాడు. యేసు ప్రభు వారు మరణ పునరుత్థాన శక్తిని మనం ప్రచురించాలన్నమాట. అది ఆయన ఉద్దేశం. మళ్ళా యేసుప్రభు నమ్ముకుని నేను యేసుప్రభు నమ్ముకున్నాక అధికారాన్ని ఇవన్నీ ఇష్టపడి మళ్ళా లోకం వైపు తిరిగితే దేవుడు ఎంతో చింతిస్తాడు, ఎంతో బాధపడతాడు అనమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆ దేవాతి దేవుడు, ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలంటూ ఆ దేవుడు పరలోక వైభవం విడిచిపెట్టొచ్చాడు. అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు 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 గానాలతో ఆరాధిస్తున్నప్పటికీ నాకు ఈ ఆరాధన వద్దు, నీవు లేని జీవితం నాకెందుకు అని ప్రభు దేవాతి దేవుడు ఒక మానవుడి కోసం భూమి మీద రావడానికి ఇష్టపడ్డాడు. నాకు సింహాసనం వద్దు, ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి ఇక పరలోకం నాకు వద్దు, నాకు ఈ మానవుడు కావాలని ఆయనే తగ్గించుకుంటూ భూమి మీదకి వచ్చాడు. ఈ కోసం నా కోసం ఎంతో శ్రమ, ఎంత వేదన అనిపిస్తూ వచ్చాడు. శిలువలో మరణం అవుతూ వచ్చాడు. ఆఖరికి రక్తం నీరు కారణంతగా ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తూ వచ్చాడు. నువ్వు లేని పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ వైభవం నాకెందుకు, నేను దేవునితో సమానంగా ఉంటానికి ఇష్టపడతలేదు, నువ్వు నాకు కావాలని దేవాతి దేవుడు, భూమి ఆకాశం పట్టాల దేవుడు, ఇంత మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మరి ఆ గొప్ప దేవుని ప్రచురించవా? ఆ గొప్ప దేవుని మరణ పునరుత్థాన్ని నువ్వు ప్రకటించవా? రే సహోదరి సహోదరుడా, ప్రభువుని ప్రకటించు. ఒకసారి ఆలోచించుకో, నువ్వే తీర్మానంతో వచ్చావో, నువ్వే ఉద్దేశంతో దేవుని ప్రకటించడానికి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఆయన్ని గణపరచడానికి వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నూతనమైన స్వభావం కలిగి దేవుని అడుగుజాల్లో నడవటానికి ఇష్టపడు. మనం కూడా దేవుని వైపు చూద్దాం, వెనకంజ వేయకుండా మరలా చేపలు పట్టేవారం కాదు, మనుషులు పట్టేవారుగా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మను మనం ధరించుకుందాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకు వద్దాం, పరిశుద్ధాత్మ ధరించుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. దేవుడు మన పక్షం గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. చిన్న పిల్లోడండి 5 రెట్లు 2 చేపలు ఇస్తే ఇంతమంది పంచగలని గొప్ప విశ్వాసంతో ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు? ఆయన చేసి ఆ 3 రోజులు చేసినటువంటి అనేకులు స్వస్థపరిచి వచ్చాడు దేవుడు. అనేకుల్ని దెయ్యాలు వెలగొడుతూ వచ్చాడు. అది చూశాడు ఆ చిన్నపిల్లాడు. ఈయన 5 రెట్లు కూడా వీళ్ళు పంచగలడు, ఈ 2 చేపలు కూడా విస్తారంగా పంచగలడు అని ఒక విశ్వాసంతో నా దగ్గర 5 రెట్లు 2 చేపలు ఉన్నాయని అప్పగించాడు. 5,000 మంది పంచారు. 12 గంపలు మిగిలిపోయి 12 గంపలు 12 మంది శిష్యులను ఎత్తుకుని వెళ్ళి ఆ పిల్లలకు అప్పచెప్పమని ఉండొచ్చు బహుశా ప్రభు. ఎందుకంటే ఆయన అచ్చి ఉండేవాడు కాదు. ఏ చిన్న పిల్లవాడైతే 5 రెట్లు 2 చిన్న చేప ఇచ్చాడో ఈ 12 గంపలు మీరు మోసుకుని వెళ్ళి ఆ చిన్న పిల్లవాడి ఇంటికాడే ఉండని ఉండొచ్చు బహుశా. అంత గొప్ప దేవుడు, అన్న అద్భుతాలు చేయగలరు. కాబట్టి మనం ఆయన మరణ పునరుత్థాన్ని గొప్పగా ఘనంగా ప్రకటిస్తాం. ఆయన ఘనమైన దేవుడు కాబట్టి మనం ఘనంగానే ప్రకటిస్తాం. కాబట్టి మనం దేవునికి అర్పించుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.